ఏబిసిడి ఎలకల బాధ ఎప్పటికుంటది దోమల బాధ అని చిన్నప్పుడు వాడేది. ఆ పాట ఎందుకు పుట్టిందో ఎవరు పుట్టించిండ్రో తెలవకపోయేది గాని ఏం తెలవని ఈడులా ఉత్తుత్తగానే వాడుకునేది. ఇగో ఇప్పుడు ఆ పాటలు ఎంత పెద్దోళ్ళైనా వాడుకునే రోజులు వచ్చినాయి. చూడుండ్రి ఎంత గోస పడుతున్నారో జనాలు. పాపం సెక్యూరిటీ వాళ్ళు కూడా అపార్ట్మెంట్ లో ఇట్లా కూర్చుంటున్నారు. ఎందుకు ఇట్లా వేసుకున్నారు? దోమల బాధ మేడం. అంతేనా? ఇట్లా తెల్లాలి ఇట్లనే ఉంటారా? ఫ్యాన్ కింద కూర్చుంటారు. ఎందుకు ఈసారి ఎందుకు ఎక్కువ వచ్చింది? ఇట్లా ఎక్కువ వచ్చినాయి అంతేనా? దోమల మంది గవర్నమెంట్ కొడతలేదు కదా సరిగా. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక పరిస్థితులు ఇట్లయినాయి. దోమలు కూడా ఎక్కువైనాయి. ఇది పరిస్థితి. దోమలు దూరని సందు లేదు, ఈగలు ముస్రని ఇల్లు లేదు అన్నట్టు హైదరాబాద్ లో ఏడ కొద్దిసేపు ఆగిన దోమలొచ్చి పలకరిచ్చుడు ఖాయం. ఎంటికంత సందున్నా ఎట్లనో సొరవడి రక్తాన్ని వీలుస్తాయి. అగో అందుకే పెద్ద పెద్ద బంగ్లాల ముందు సెక్యూరిటీ కావాలి ఉండేటోళ్ళు దోమల తెరలు కప్పుకొని గిట్ల వాళ్ళని వాళ్ళు రక్షించుకొని కాలమెల్ల తీస్తున్నారు. తేనెటీగల గుంపు ఎంబటి పడ్డట్టు దోమలు దాడి చేస్తే పాపం ఏం చేస్తారు చెప్పుండ్రి. ఆ అడ్డమైన దోమలల్లో ఏదన్నా ఒకటి డెంగ్యూ దోమను మలేరియా దోమను గుట్టేదుంటే ఏడాది మొత్తం సెక్యూరిటీ గార్డు చేసిన నౌకరి పైసలు ఖర్చు చేసినా కూడా బాగు కాకుండా అవుతుంది. ఎందుకు ఇట్లా అవుతున్నది? ఇంతకు ముందు ఇట్లా ఉండేదా దోమల దాడి అని అడిగితే లేదు మేడం, కాంగ్రెస్ సర్కార్ వచ్చినాకనే దోమ కాట్లు ఎక్కువైతున్నాయి. రాజమౌళి సినిమా ఈగ తిరగ పగబట్టినట్టే వాడుతున్నాయి. దోమలను చంపేతానికి పోగొట్టుడు లేదు, మురికి కాలువలు పొతం చేసుడు లేదు, అంతా ఆగమాగం చందన ఉన్నది మేడం అని చెప్పకనే చెప్పిండ్రు. ఈ వీడియో చూసిన తెలంగాణ జనాలు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో పాటు 7 గ్యారంటీ అమలు చేస్తున్నది అదే దోమల దాడి. దోమలు గుట్టి దావకాన్ల పడితే ఆరోగ్యశ్రీ, దోమలు గుట్టి ఒకవేళ జీవి పోతే ఆరోగ్య బీమా అసొంటి కాంబో ఆఫర్లు కూడా ఇచ్చినట్టు అవుతున్నదని కామెంట్లు పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సర్కార్లో జనాలకు స్వేచ్ఛ ఉన్నదో లేదో తెలియదు గాని దోమలకు మాత్రం పొట్టు పొట్టు స్వేచ్ఛ ఉన్నది. ఎంత అంటే మనుషులు రక్తాలు పీల్చుకోవచ్చు జురుకోవచ్చు అన్నట్టు కామెంట్లు పెట్టుకుంటా నవ్వుతున్నారట. ఏందో ఏమో పోన్రి ఈ దోమల్లొల్లి. అయ్యా రేవంత్ రెడ్డి సారు, మూసీ సుందరీకరణం తర్వాత గాని ముందుగాల ఈ దోమలు లేకుండా చేయుండ్రి, లేకుంటే కూట్ల రాయి తీయలేనోడు ఎట్లా రాయి తీస్తా అన్నట్టు మాట్లాడకుండ్రి సారు అని అడుగుతున్నారు. ఎంత పెద్ద నౌకరీ చేసినా వారానికి ఒక రోజు సెలవు ఉంటది, నెలకు 2 రోజులు లీవ్లు ఉంటాయి. కానీ మన 5 ఏళ్ళు నోటికాడికి రావాలని 6 కాలం పని చేసే రైతన్నకు సెలవులు ఉండయి. సేద తీర్దామంటే తీరికుంటది. అసోంటి రైతన్నలు ఆశ కొద్ది పంటలు వండించి మార్కెట్ కు పోతే పెట్టిన పెట్టుబడి కూడా ఉండదు. అగో అందుకే ఎప్పటికీ శాంతంగా ఉండే రైతన్నకు కోపము కట్టలు తెంచుకున్నట్టున్నది. నీ పరాష్కాలకున్న వారెతు మోసం చేస్తుంటే ఎన్ని రోజులు చూసుకుంటుండాలి? మీకు రైతన్న అగ్వ దొరికిందా అని పండ్లు పటపట కొరుక్కుంటా మార్కెట్ యార్డ్ ఫర్నిచర్ మొత్తం పొల్లు చేసిండ్రు. ఓపెన్ టెండర్ పద్ధతితో వండించిన పసుపుకు సరైన ధర వస్తలేదట. పసుపు కొనేటోళ్ళంతా పోటీ పడి రేటు పెంచుతారని సర్కారు ఉపాయం చేసింది కావచ్చు గాని అడితి వ్యాపారం చేసేటోళ్ళు ఏమైనా తెలివి తక్కువలా? వాళ్ళంతా ఒకటి గారా? అగో అదే జరిగింది కావచ్చు. పోటీ వడు లేదు, రేటు పెరుగుడు లేదు, ఓ 4 రూపాయలు తక్కువకే కొంటున్నారట. అందుకే వాళ్ళ దోపిడీ అనిపెట్టి రైతన్నలు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆఫీసులకు వచ్చి ఇట్లా కుర్చీలు బల్లలు బయోమెట్రిక్ మెషిన్లను వాళ్ళకు కొట్టిండ్రు. 6 గాళ్ళ ఒళ్ళు వంచి కష్టపడేది మేము, ఏసీ అర్రల కూర్చొని మా కష్టాన్ని దోసుకునేది మీరా? చల్ ఇప్పటి నుంచి మీ ఆటలు సాగాయి అన్నట్టు గీతిరిగా కోపాన్ని ఎల్లగక్కిండ్రు. పసుపుకు సరైన ధర పెడితేనే మంచిది, లేకుంటే ఇంకింత ఆగం చేస్తామన్నట్టు వార్నింగ్లు ఇచ్చిండ్రట. ఆఫీసర్లను చుట్టుముట్టి అడిలి పోయేటట్టు చేసిండ్రట. ఇగో గిట్లున్నది మనల్ని ఏలుతున్నోళ్ళ సక్కదనము. ఒకలేమో రైతు ప్రభుత్వం అని చెప్తారు, ఇంకొకలేమో ఆత్మ నిర్భర భారత్ అని చెప్తారు. మార్కెట్లలో మాత్రం రైతుల పరిస్థితి గింత ఘోరంగా ఉన్నది. ఇగో గిదే మన దేశానికి గర్వకారణమైన ముచ్చట.